అమ్మయ్యంత చెప్పమ్మ గారింటికి సరాసుగా వస్తారు. అమ్మయ్య తెచ్చినాక ఆడపిల్లలు ఇక వాళ్ళు ఏమనుకుంటున్నామ్మా అది ఏమనుకుంటున్నారని అని వాన పడుకుంటూ వస్తారు. అయ్య బామ రావే బామ కట్టవచ్చున్నాడు. ఏ బిడ్డలకైనా ఏ దేవుడు వాడికి రాడు, ఏ భగవంతుడు వాడికి రాడు. ఆడపిల్లల కట్టవచ్చున్నాడు, అమ్మగారి అది కట్టరాడా. అయ్యో బామా పార్వతమ్మ కొడుకులు ఉండలే బిడ్డలు ఉండలే ఉన్నారా బామా. కని కొట్టు వల్ల అయిన లేరా, కనక కొట్టు వల్ల అయిన ఎంతమంది లేరు. కని కొట్టు వల్ల అంటే బామా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల పడదాకా ఏడ్చి అవ్వయ్యారు ఎంతమంది లేరమ్మా. పార్వతమ్మ దేవుని దేవతంతా వెనకలు అయ్యో నేను కొట్టుదాన్ని అన్నది లేదు ఉన్నావు బామా పార్వతమ్మ. ఇప్పటికప్పటి కళ్ళను బామ వెనకన్న ఎవరు మంచి అయితే ఊరంతా చుట్టా బామయ్యల ఒక మాట చెప్పుదల్లా. ఏ వార దేవతలు మన పిల్లలంటే వెనకన్నా కాదని వాళ్ళు అన్నారు కదా. నీకు పిల్లగల్ల మీద ప్రేమ బామయ్యల కొడుకుల బిడ్డలు కంటే అన్న ఆలోచన నీ దగ్గరికి వచ్చింది కదా. కోరుకోవే పార్వతి కోరుకోవే పార్వతి అడగావే పార్వతి అడగావే పార్వతి పార్వతి కోరింది కొడుకుని ఇస్తాడు. పార్వతి అడిగి ఇస్తున్నాడు. నా భర్త చిక్కింది, నా చేతిలో చిక్కాలి పెట్టారు. మళ్ళీ మళ్ళీ అడుకుంటే మళ్ళీ నా చేతిలోకి ఇస్తారు. నా చేతికి ఎప్పుడు దొరకాలి. మళ్ళీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అది దొరుకుతుంటే దొరికితే 10 దొరుకుతాడు. వచ్చినాక 3 రోజులకు ఫోన్ చేస్తారో దొరుకుతాను, లేకపోతే అసలే దొరుకుతలేడు. దొరికినప్పుడే అందుకుంటాను అనుకున్నాను. లాగని కోరుకుంటా కానీ ఒక్క మాట నేను చెప్పేది మంచిగా వినయ్యా, మంచిగానే వింటా. ముందు వేసిన కొన్నారు దాని మనసుల మాట ఈయన తెలవబాయనమ్మా. అవి ఇప్పటికప్పటి కళ్ళు ధర మరవం తెలవ మరం ఆడవాళ్ళ మరవ అంతలో దొరకది. ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేస్తారు. మొగోళ్ళు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళ అయిన కాదా. అబ్బాయి నా భార్య ఏం కోరుకుని అనుకో దేవా సంగమయ్యా పార్వతమ్మ. నేను అన్న మాట తప్పేది లేదు. ముందు పెట్టి వెనుక పెట్టలేను. వచ్చిన రాను తప్ప చేసిన రాను. నీకేం కావాలో కొరకు ఇస్తా. బంగ్లాలుగా ఉన్నా, భవంతులుగా ఉన్నా, బ్యాంకుగా ఉన్నా, లేకపోతే 30 ఊరే కాన్నా. 3 గంటల దాకా నాది. 3 అయిందంటే వాళ్ళ అటు 30 గంటల దాకా కళ్ళు వాస 3 మనం పోతా వరసలు బ్యాంక్ వద్దు 30 వద్దు ఇంట్లో బంగులు లేదద్దు. ఆ బడి రాసి అన్న, ఆ బడి రాసి ఏదద్దు నువ్వు అనుకో అంత మాట వరకు. ఆ బస్సు అన్న మీ అయ్య పోతాడు బస్సు
నీకేం కావాలి నాకే బస్ వద్దు ఏదద్దు రాజన్ ఓ తాళ్ళ సీరికి ఇవ్వంట పో ఈ కుమ్మరైన దుకాణం రాసి తప్ప ఏదో కాదు నేను కోరుకునే ఇతర చేతులు చేద్దాం కట్టాం కోరుకునే ఏదో కాదు బంగ్లాలద్దు భగవంతులద్దు నాకు ఏదద్దు కానీ కోరుకునే ఏం దొరికారా అతిక 100 మంది ఆడవాళ్ళు 100 మంది కొడుకుల సంతానం ఇయ్యాలి అదిగా 100 మంది ఆడవాళ్ళు 100 మంది మొగోళ్ళు అంటే ఎంతమంది నాకు అర్థమైతలేదు పోయి అతిక 100 మంది ఆడవాళ్ళు 100 మంది కొడుకుల సంతానం అయితే మొత్తం 200 మంది చెప్పని అగో అమ్మలకి 200 మంది అంటే ఊరు మీద అయితే ఒకళ్ళ గన్నోళ్ళు అటు ఇటు తిప్పలు పడతా ఆవిడల గన్నోళ్ళు అటు ఇటు తిప్పలు పడతా ఆవిడల కంటే తల్లి బాలంటే పిల్ల బాలంటే అయ్యో మొన్నటి దాకా నీ మనవలకు నీ పిల్లం బాలంటే నీ బిడ్డ బాలంటే ఇప్పుడు అదే పోగా ఇప్పుడు ముగ్గురు అంటే ఎట్లా 200 మంది అంటే కిసరే కలిగి ఉంటుంది అనుకో నువ్వు ట్యాంకర్ పెట్టుకోవాలి ట్యాంకర్ నువ్వు పైప్ పట్టుకోవాలి అవ్వముండి అడుగుతాయి కథ పైప్ పెడితే కథ అదే ఊరుకు ఊరే మనదైతే 200 మంది అయితే సర్పంచ్ కూడా మనమే సర్పంచ్ మనమే వాటి మెంబర్ అన్ని మనమే లేకున్నా పర్వాలేదు 200 మంది చెప్పండి నువ్వు చెప్పండి ఇవ్వాలి నీకు అనాలే దేవర పిలిపేయాలి విందు భోజనం పెట్టాలి వాళ్ళు పోవాలి అంతే నువ్వు వేసిన కింద వచ్చింది అరే ఇష్టమయ్యో ఇప్పుడు నీ తప్పుడే ఊకున్నా అయిపో వాళ్ళతో ఆట ఆడి బాగా ఆడుతావు ఇప్పుడు ఇప్పుడు నీకు 200 మంది కావాలి 200 కావాలి సంతాన బలం ఇస్తా అట్లేదు అన్నమాట తప్పండి కదా అప్పుడు మరి మీద ఏమైనా కుళ్ళని కట్టాలి కట్టు కట్టాలి కుళ్ళలేని తెప్పకొట్టాలి రామా పార్వతమ్మ నేను అన్నమాట తప్పనన్నగా సంతాన బలం ఇస్తా గాని నాకు అంగానికి అంగపూజ చేయాలి లింగాన్ని ఇంగపూజ చేయాలి చిన్న కన్ను మేతేసి నాగన్ను పాలు పోసి నిలువెల్ల నా ప్రాధాన ప్రాధపూజ చేయాలి నిలువెల్ల ప్రాధపూజ చేయాలంటే 4 వస్తువులు లేవాలి ఏంటికైనా పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతం చెడలేని పత్రి ఎంగిలిగాని తీర్థం తీసుకొచ్చి నాకు పూజ కట్టు ఇప్పుడు పూజ కడితే ఇప్పుడే ఇస్తా రేపు పూజ కడితే రేపే ఇస్తా ఎల్లుండి కడితే ఎల్లుండి ఇస్తా నెల కడితే నెలకే ఇస్తాను ఏడాది కడితే ఏడాదికి ఇస్తా 12 నెలలు కడితే 12 నెలలకే ఇస్తా మీరు కోరుకున్న వస్తువులు తెచ్చిన పూజ కట్ట నీకు సంతాన బలం ఇస్తా ఈ మొగోడిని 12 ఏళ్ళు దాకా పోవాలంట ఆ పూలకు పెద్ద కింద దూరం కావాలా ఇప్పుడే క్షణంలో చెప్తాను ఇక్కడ ఉన్నాం కానీ వీళ్ళే ఉన్నారు 30 కోళ్ళే ఉన్నారు కావాలి ఇన్నేళ్ళు కావాలి అవసరం ఇప్పుడే పట్టుకొస్తా ఇప్పుడే అర్థగంట ఇర్రపురు ఇప్పుడే 10 నిమిషాలు కూడా పట్టదు ఎట్లా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుని చెప్పిన పట్టుకొస్తా నీకు లింగ పూజ చేస్తా అంగ పూజ చేస్తా నీకు నిలువెళ్ళ తానం చేపించి ఒక్కవేళ నువ్వు సంతానం ఇయ్యలేదు అనుకో నీ పిలక జుట్టు పట్టి వంగ పెట్టి మనం పడుకుంటున్నావు బాబా పార్వతమ్మ మురవకే కోడి పిల్ల ఎన్నడున్నా పిల్లి పాలే అన్నారు వాళ్ళ ఆయన మా దేవుడు పల్లీని ఇచ్చిన పెద్ద దేవుడు ఉన్నారు బామా పార్వతమ్మ నాతో ఓడవందం కట్టుకుంటానమంటే నా పిల్లక చుట్టు పెట్టి వంగబెట్టి వరవడి అంత ఆడదాని వైనవా నా బిడ్డడు వెనక ఎల్లవతన భర్త చెమలగిన ముందు కొరకు సత్యాన బోనాన్ని సెలవు పెట్టకపోతే అయ్యో నన్ను వంగబెట్టి ఎనగలవు ప్రాణం ఎద మీద పెట్టింది ఎద మీద పెట్టినప్పుడు ఏమన్నా ఆడదానికి ఇంత బలం ఉంటే ఏ మొగుని బతకనీరని నెలకొక్క నాడు నీ బలహీనం నేల పాలు కావాలని కానడు దీవనార్తి పెట్టిన ఏమిటి ఏ పార్వతమ్మ నీకు ఎంతైనా సంతాన బలం ఇయ్యాలంటే గవ్వని ఎత్తావు గడిసే బలం ఎత్తవా నీ బలం నా బలం ఏందో
సూత్తా అమ్మ 12 ఏళ్ళు నీ కళ్ళ కౌరమాన మధ్య వంత పోతే నా పేరు పరమేశ్వరు కాదు నా భార్య తింటుందా దీవిస్తుందా సంగతి ఏందో చూస్తానా అని భగవంతుడు తలుసుకున్నాక వెళ్ళగన కాని పని ఏముంటది నా భార్య సున్నందరప సుక్క నీళ్లు దొరకద్దు నీళ్లు కనిపించే నీళ్ళ కప్పలు మండదలు ఉండాలి ఏ పూల మీద సీడే ఉండాలి నా భార్య తిడుతుందా దీవిస్తుందా భక్తి ఏందో చూస్తానా అని తుమ్మిదప్పుడు అవుతారు వ్యక్తి భార్య జడగొప్పుల నివర్ణమయ్యిండు ఒకనాడు బయలుతుంది పార్వతమ్మ అమ్మవారు భారతమ్మకు వారి పూలు ఎవరు నీళ్ళు పట్టుకున్నారు నా భర్త పాద పూజ చేసిన కొడుకుల బిడ్డల కన్నదాన్ని కావాలనుకున్నామ్మా నాగళ్ళకే పాలు వచ్చినందుకే మేత వేసింది తైలం పైన వారి గజాల బిందెలు ముదాన పెట్టారు పార్వతమ్మ బయలుల్లి వస్తున్నదా పార్వతమ్మ శివుని సితారి బొమ్మ రవిని ముద్దుల గుమ్మ నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన శివుని సితారి బొమ్మ రవిని ముద్దుల గుమ్మ నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన శివుని సితారి బొమ్మ రవిని ముద్దుల గుమ్మ నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన శివుని సితారి బొమ్మ రవిని ముద్దుల గుమ్మ నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన నాకు కదండ దొరికినమ్మో ఈ వనములోన కంచన గిరిల మీదే ఉన్నది ఆనాడు శ్రీ శివరాముల గుండకారి కంచనమ్మ ఆ గుండకారి కంచ తల్లి వేసిన పార్వతమ్మడు ఒక్కసారి తెచ్చిన కదా బిందె నీళ్ళ ముంచబడాలకు నీళ్ళ కప్పలు విసరబట్టేనమ్మా కప్పలు విసురుతా ఆ తల్లి వేసిన చీకి ఎట్లా ఉండవద్దా నా భర్తకు నీళ్ళు లింగ పూజ అంగరంగ పూజ ఎట్లా చేస్తారనుకోండి పుష్పాల తోటం చూసింది ఎక్కడ పూలు చూసినా పువ్వులు పురుగులు కనబడతాయి తొమ్మిద పురుగులు చూసింది ఈ ఎంగిలేగా నేను పట్టకపోతానా ఈ పురుగులాగా పువ్వులు తెంపుతానా నేను తెంపలేని పార్వతమ్మ బయలు వస్తున్నదమ్మ రామ రామ రామ
చూసినా కప్పలు మెసులుతాయి ఏ పుష్పాలను చూసినా కానీ పురుగులే ఉంటాయి ఎక్కడ చూసినా చీడే కనబడతాదమ్మా చిన్న కోనే కాడకాసిన పెద్ద కోనే కాడకాసిన ఎక్కడ చూసినా తల్లి నీళ్ళు ఉన్నాయి నీళ్ళలో పురుగులు మెసులుతాంటే ఎంగిలైన పురుగులు ఎక్కడ ఉండబోతారు అనుకున్నదే పార్వతం అనుకున్నది అందుకే అందరు అవ్వలారు ఆడవాళ్ళకు ఆలోచన ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నారే అవ్వ వెనక ముందు ఆలోచించకుండా మాట అంటిని ఇవాళ ఎందుకు రంది పడతానో నా 12 ఏళ్ళు కాదు ఒక్కటే గడియల పట్టు కట్టానన్నా ఒక్క గడియ పోయి అంటాను అంటే 3 గడియలు గడవట్టు మళ్ళీ నీళ్ళు కూడా దొరకపోయినా కొడుకులాని కొంత కొడుకులని కొంత బాధపడుతుంది కొడుకుల కానీ ముందుకెళ్ళి నీ కష్టపడుతుంది ఇలా పురుగు ముట్టని పుష్పం ఎక్కడ తేవాలి కప్పు ముట్టని కవిత ఎక్కడ తెరవాలి చెడు లేని పత్తులు ఎక్కడ దొరకాలే తాడు లేని కట్టు పెడదువా చూడలేని దెబ్బ కొడుతువా కారం పాడవాడా నాదా నాకు ఎక్కడ దొరుకుతుంది నాదని నీ కాళ్ళు పట్టుకుని నాకు కొడుకులో బిడ్డను ఓడి కడుదే అందుకే అంటే తల్లికైనా భూమి మీద చెట్టు అయి పుడితే కూతలు ఉయ్యాలి ఖాతలు కాయాలి పళ్ళు వండాలి ప్రజలు తింటే ఆ చెట్టుకు ఒక అర్థం దొరుకుతుంది అన్నారు ఏ ఆడవాళ్ళకైనా భూమి మీద ఆడవాళ్ళకి పుడితే కొడుకుల బిడ్డలు కానీ కోటికి పడిగెత్తిన ఆడజన్మకు అర్థం దొరుకుతుందమ్మా నేను ఎక్కడ అందాలు వేసినా ఏ పేరుకి రాకపోతే పేరుకు రాకపోతే కొడుకులు కన్నా కొడుకులు ఎత్తుకొని సంబరపడదురు బిడ్డలు ఎత్తుకొని సంబరపడదురు నా కనబాల ఎడ్డు గుడ్డు నాకొక్కడు ఇవాళ కట్టం రాకపో లంగొద్దు నాకొక్క కొడుకున్నా నాకింత బాధ ఉండకపోవు నేను కడి ఏమి లాభం కడికేమి లాభం ఇవ్వాలా నా భర్తతోటి నేను మాట ఒప్పుకొని వచ్చి ఇంత దూరం వచ్చి ఎక్కడ నీళ్ళు దొరకకపోయి ముఖం దిద్దుకొని ఇంటికి మరిపోదును ఒకవేళ నేను వెనుక మరిపోయిన మాట కూడా ఏమిటే పార్వతమ్మా నీళ్ళు పట్టకత్తలు విరవీది ఇవాళ నీళ్ళేవి నా లింగ పూజ అంగరంగ పూజ ఏదంటే నా ముఖం పచ్చబడుతుంది అవ్వా దేవదేవో కామరాజా దేవదేవో కామరాజా అయ్యా దేవుడా ఓ దండనే గో
పండలేదే జనపాల గురునాథ పండాసుడికే ఉన్న బాలుడా కుమరంగరా అడవిలోకి వెళ్ళి వస్తానే అతని పార్వతమ్మడు మీరు నిల్లు వస్తాను కింద కాలు కాలుతాయి తొలి కాలుతాయి గోలేదు తల్లి నడుచుల కాళ్ళ గురించి బొక్కులు వస్తాయి అయ్యో భగవంత నా ఆశ పాడుబడా కొడుకులు కన్నదాన్ని కావాలి బిడ్డలు కన్నదాన్ని కావాలని ఆశ తప్పుకోక ఆ తల్లి పార్వతమ్మ అంటానంటే ఇక్కడ చూసిన నీళ్ళు దొరకకపోతే ఆ తల్లికి ఎవరు ఆది కచ్చాడు తన చూసినా తన చెల్లె గంగదేవి ఆది కచ్చనా నా చెల్లె గంగదేవి దగ్గర పోతా అన్ని సత్యం ఎప్పుడేగా నా చెల్లె సత్యం ఈ రకంగా సత్యం తప్పదని నా చెల్లె దగ్గర పోతాను ఆనాడు ఆ తల్లి పార్వతమ్మనమ్మ పక్క ఉన్న పని మంచి ఎట్టేసిన అల్లకాలు ఎత్తారు జర్ర దొడ్డ అయితే మొసా కష్ట కష్టం వాళ్ళు కూకుంటే గుండెలు ఎత్తే కంటే భూమి పట్టుకొని
మీద నీళ్లు దొరకలేవు ఎక్కడ చూసినా మంచుల బాయి మారమల్లే కోనెట్లు వెనక ఏడ చూసినా కప్ప మండలే కనిపించబడ్డాను అరే ఒకవేళ నీళ్ళు ఉండకపోతే మాత్రం భర్తతో నేను ఓడిపోయినట్టు అవుతుంది అబ్బాబా నేను ఎట్లా ఓడిపోవాలి వెనకని ఎవరు సత్యం తప్పిన సత్యం వీరగంగ సత్యం నా చెల్ల గంగదేవి దగ్గర నాశల్య గంగదేవి దగ్గర పోతే నాశల్య గంగదేవి నీళ్ళు ఇస్తుందా అని పార్వతమ్మ బయలుదేరుతాను అప్పుడు పరమేశ్వరు అనుకున్నాడు అబ్బా నా భార్య గంగదేవి నీళ్ళు ఇచ్చిన మాటకుంటే నా భార్య పార్వతమ్మ నా దగ్గరికి నా పిల్లక చుట్టూ పట్టి వంగ పెట్టి వరం అడుగుతుంది నేను నా భార్య కంటే ముందుగానే పోవాలి గంగదేవి నీళ్ళు లేకుండా వేయాలి అని ఆనాడు పరమేశ్వరు నెత్తిలో ఉన్న భగవంతుడు తుమ్మిద పురోతల మీద ఉన్నాడు మట్టెల్ల మాయమయ్యిండు ఇయ్యాల గంగల ఒడ్డు పోయినా చిన్న భార్య గంగదేవి నీళ్ళు లేకుండా వేయాలన్నా అని గంగాల ఒడ్డుకైనా పరమేశ్వర గంగల ఒడ్డు కట్టిన బాబా గంగదేవి బాబా గంగదేవి మరి ఎవరు కావచ్చును నా దగ్గరికి వచ్చి ఉన్న గంగదేవి గంగదేవి ఎవరు కావచ్చును అని ఆ గంగదేవి రూపు పటమారి ఇక ఏమనుకుంటాంది అరే గొడ్డుకాడు వాడో మునకాడు వాడో ఎవరు వచ్చిల్లని ఈ అడవిలో గంగదేవి కదనే వస్తున్నది పొద్దు పోతుల్లో రెండు నా కన్నున్నాయా కట్టే కన్నున్నాయా ఎవరో ఏర్పడి చేస్తలేవా ఎవరు ఏ ఊరు ఏ ఊరు ఊరంటారా ఊరు అంటారా ఊరంటేనే ఊరు అయితే కింది మీద చూసిపోయారు
బాపతి పండ్లు పండ్లు పళ్ళు చూసిపోయినాయా శుక్రాలు అంటే బుక్కురాలు అవుతుంది తరగప్పులు అంటే వరకుప్పలు అవుతుంది తండ్లవటం అంటే తండ్లవటం అవుతుంది అలవాటే నీ మళ్ళీ వెళ్ళిపోతుంది ఏమిటే బామా పార్వతి ఏమిటే గంగదేవి ఎవరినో ఏర్పడి ఎవరినో కాదు నీ భర్త నువ్వేనా నువ్వు గిట్లెందుకు తెర్రైన మనిషి తిర్రా అంటే నువ్వు 12 ఏళ్ళ గంగలు వేసిపోయి అంత నాసుబట్టి అరే గట్ల కాదే ఇద్దరు వెళ్ళాలన్న ఇల్లు ఏడిపోదు మూడేట్లున్న వ్యవసాయం చేయకపోదు ఓటి పూసైనా ఓటి ఇద్దరు వెళ్ళాలన్నా ఓటి దూరం కొడితే ఇంకో దాని దగ్గర పోవచ్చు దగ్గర పోవచ్చు లొల్లి. అయ్యా నాకు అర్థమైంది అందుకే అక్కడ మా అక్క నీ ముఖంకి వెళ్తే అన్నట్టున్నది అందుకే నా దగ్గరకు వచ్చినావు కదా నాకు ఎరికే అది నన్ను ఎందుకు అంత ఏమైపోయి లొల్లి పెట్టుకుని చూసినావా మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు అరే ఎందుకంటే అది అంతేనే కదా నువ్వు చిన్న భార్య కదా అని మాసరే కదలే 12 ఏళ్ళ నన్ను గంగలేసి అరే ఒక్కనా నాచో గంగవా నువ్వేం తింటానే గంగా నువ్వేం తింటానే గంగవా నువ్వేం తాగుతానే గంగవా ఏడమంటారు బాబా గంగదేవి అయ్యా మరి మా అక్క ఏమన్నది అయ్యో వచ్చి పార్వతి ఓ బామ్మ గంగదేవి మీ అక్క పార్వతమ్మకు నీళ్ళు కావాలని కొడుకుల గంటలు ఆట బీటల గంటలు ఆట దాని వెనుక పిల్లల మీద ప్రేమ కలిగిందమ్మా మీ అక్క పార్వతమ్మ దాని నీళ్ళు కావాలన్నట నువ్వు దానికి నీళ్ళు అద్దెకి అంతే నీళ్ళెందుకు ఎందుకంటే అసలు ఎందుకు లొల్లి పెట్టుకున్నారు మీరిద్దరు ఆ గట్లని నేను చెప్తా పెట్టుకున్నారు దానికి అత్య 100 మంది ఆడవాళ్ళ సంతానం కానట 100 మంది మగవాళ్ళ సంతానం కావాలన్నట కూడా 200 మంది సంతానం మా అక్కక అతను పానం ఏర్పడిన అవసరం ఎందుకు ఇస్తానో మరి దానికి అయితే అది ఓరుకున్న దేవన దేవతల ముందర చెట్టు కట్టే దేవన దేవతల ముందర ఓడిపోయింది అయితే 200 మందిని కోరుకుంటే అన్న కదా 200 మంది నీకు ఇస్తే భూలోకన మీద ఏ భూములు అవుతాయి ఏ జాగాలు అవుతాయి ఇప్పుడు ఇవాళ బండ మీద మట్టి పోసి పంట పండిస్తాను అతను ఉట్టి వస్తారు అని భూములు ఉంచలేరు అందుకని ఏ భూములు అవుతాయి ఏ జాగాలు అవుతాయి 200 మంది దానికి ఎందుకని నేనొక్కటి కోరుకున్నా మరి ఇస్తాను ఒప్పుకున్నావా ఇస్తానన్నా ఇస్తాను కదా మళ్ళీ నేను ఒకటి కోరుకున్నా పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతం చెడలేని పత్రి ఎంగిలి కానీ తీరుతాం నేను 4 వస్తువులు నేను కోరుకున్నా అది ఎత్తున ఒకవేళ నువ్వు నీళ్లు వేయకపోతే ఒకవేళ నీళ్లు తెచ్చినాక నువ్వు సంతాన బలం వేయకపోతే నా పిలక చుట్టు బట్టి వంగ పెట్టి వరం అడుగుతానన్నది నువ్వు దానికి నీళ్లు ఇవ్వద్దు ఎక్కడ 2 నీళ్లు దొరకనియలే నువ్వు నీళ్ళు ఇచ్చినావు అనుకో నా పిలక చుట్టు బట్టి వంగ పెట్టి వరం అడుగుతుంది నువ్వు దానికి నీళ్ళు ఇవ్వద్దు కాదు ఇచ్చుడే పో ఏంది నీతో లెక్కేంది పిజ్జాదేంది మా అక్క కాదా నీ చెల్లెని కాదా ఒక మాట దానికి 200 సంతానం దానికి ఒప్పుకున్నావు కానీ ఈ అల్ల సగమైనా నాకు ఇయ్యాలేవా నీ పానం వెళ్తున్నా మళ్ళీ నాకే కోసం ఆడదాను కదా అక్కడ ముక్కలు గొర్రె అయితే అవడాలు ఎత్తలేదా అది అవడాలు ఎత్తాలి మీ ఇద్దరు పోతాని అక్కడ డుమాయి కనవాడిని ఎంత లోకం హైదరాబాద్ పోతా వీళ్ళతో అక్కడ కూరగాయల మార్కెట్ నువ్వు గింత కోసం పుచ్చుకుంటున్నా పిల్లలతో నిజం బాధపడ సబ్బు లేకున్నా బాధ ఎప్పుడు చేసినవరా 12 ఏళ్ళ మారేసి ఏం పొడి
మగవాడు అలకదా కూడా అయితే ఆడవాళ్ళు తెలియకల్లో సాదుకుంటే రానే నేను అలకదా అలకదా కూడా సూదోకోలేసి కాపాడుకోవాలి గంగలేసి నాసు వచ్చి నాసు అందుకని నేను వచ్చాను కదా నువ్వు పన్నెండేళ్ళ వచ్చి పాకరు వచ్చింది మోకం